ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు పొలం ఉండేది. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండేవి. పంటలు పండించేవాడు, సంతోషంగా జీవించేవాడు. అలా ఆనందంగా గడుస్తుంది. తనకు లేమి, కొరత, కొదవ ఏది కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆనందంగా సాగిపోతున్న రోజుల్లో ఒక సంవత్సరం వాళ్ళ ఊరిలో వర్షాలు పడలేదు. అంతకన్నా ముందు అతను గర్వించాడు. నేను నాకున్న స్వాస్థ్యంగా వచ్చిన పొలం ద్వారా పంటను పండిస్తున్నాను, నాకేమీ లేదు, ఈ ఊరిలో నేను కూడా ఒక ధనవంతుని అని తను తాను గర్వపడేటట్టుగా గర్వపడ్డాడు. అయితే ఒక సంవత్సరం ఆ ఊరిలో వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది పడ్డాడు. కేవలం వర్షాధారమైన పంటలు, భూములు వాళ్ళకు ఉన్నాయి. పంటలు పండలేదు, తినడానికి ఏమీ లేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఆ ఊళ్ళో అందరూ కూడా ప్యాక్ చేసుకున్న దూరదేశానికి, వేరే ప్రాంతానికి వెళ్తున్నారు బ్రతుకుతెరు కోసం. ఇక్కడ ఉంటే మనం బ్రతకలేము అని చెప్పి. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈయనతో కూడా చెప్పారు, రైతుతో కూడా. ఏమని చెప్పారంటే, ఆయన పేరు థామస్ అనుకోండి. థామస్ నువ్వు కూడా మాతో పాటు వేరే ఊర్లోకి వచ్చేసేయి, ఇంకెందుకు ఇక్కడ సమయాన్ని వ్యర్థం చేసుకోకు, నష్టపోతావు. ఇంకా మీ పిల్లలు, భార్య బిడ్డలు ఆర్థికంగా నష్టపోతే తినడానికి ఏమి ఇక్కడ దొరకదు, చూడబోతే పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి అని చెప్పారు. కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఉండాలా, ఊరు విడిచి వెళ్ళాలా? చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు తాతల ద్వారా, తండ్రుల ద్వారా వచ్చిన స్వాస్థ్యం ఏమైపోతుంది? పోనీ ఇక్కడ ఉంటున్నా, నాకు వర్షాలు పడకపోతే మా భార్య బిడ్డలు ఆకలి చేత మేము చచ్చిపోతాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొన్ని రోజుల తరబడి అలాగే ఆందోళన చెందుతున్నాడు. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే తన తండ్రి తనకు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆయన ఏది ఏమైనా సరే భూమి అమ్ముకోవద్దు, వర్షాలు పడినా పడకున్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పంటలు సమృద్ధిగా పడతాయి, కరువు వచ్చినా బాధ వచ్చినా నువ్వు మాత్రం ఈ స్థలాన్ని విడిచిపెట్టద్దు అని తండ్రి చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని అతను అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసేవాడు. నా దేవా, మేము పిల్లలు ఆకలితో ఉన్నాం, సమృద్ధి అయిన పంటలు మాకు లేవు, అయినా సరే నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ వైపు చూస్తున్నాను, వర్షాన్ని కురిపించు, తిరిగి మరలా మా కరువు తీర్చు, మరలా మా కడుపు నింపుకోవడానికి మా అవసరాలు తీర్చని ప్రార్థన చేసేవాడు. అలా కొన్ని రోజుల్లో ప్రార్థన చేస్తూ ఉంటే పరిస్థితి రోజు రోజుకు తీవ్రం అవుతుంది. కానీ ఏ జాడ, ఏ పరిస్థితి లేదు. పరిస్థితి మెరుగయ్యే మార్గం కనబడట్లేదు. కానీ అతని విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేయటం మానలేదు. కొంతకాలం తర్వాత దేవుడు ఆ ఊరును కరుణించాడు. కారు మబ్బులు వచ్చాయి, వర్షం కురిసింది, సమృద్ధిగానే వర్షం వచ్చింది, పంటలు పండటం మొదలుపెట్టాయి. మరలా తను కోల్పోయిన అన్నీ కూడా ఇంతకంటే ముందుగా సమృద్ధి అయిన పంటలు పడ్డాయి. తన కరువు తీరింది, తన కుటుంబం పోషించబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. దీని ద్వారా, కథ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు, కరువు లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. మనం ఏం చేయాలి? అక్కడే ఉండాలి. పారిపోమన్నప్పుడు పారిపోవాలి. కొన్నిసార్లు దేవుడు ఏమంటాడంటే పారిపోమంటాడు, అప్పుడు పారిపోవాలి. కొన్నిసార్లు దేవుడు ఉండు అంటాడు, అప్పుడు ఉండాలి. అర్థమైనా మీకు? కాబట్టి ఉదాహరణకి ఆయన పేరు మీకు ఆ సంగతి కూడా మీకు తెలుసు. జరిగిన సంగతులు ఏమిటంటే, ఎంతో కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఒక వాక్యం చూద్దాం. అబ్రహాము ఆదికాండం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం. 12-10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుడు అక్కడికి
వెళ్ళాను. కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు వస్తాయి. ఎందుకు పరీక్షలు వస్తాయి? పరీక్షలు రాకుంటే మనం 10th క్లాస్లో పరీక్షలు పెడతారు కదా టీచర్లు. పరీక్షలు అనేవి అనివార్యం. ఫెయిత్ మస్ట్ బి టెస్టెడ్ బిఫోర్ ఇట్ కెన్ బి ట్రస్టెడ్. మన జీవితంలో విశ్వాసములు, పరీక్షలు. మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచాడు, కనాను స్వాస్థ్యంలో ప్రవేశపెట్టాడు. ఇంకనుకున్నాడు, ఇంకా ఎంతో దేవుడు నన్ను కనాల్లో ప్రవేశపెట్టాడు అనుకున్నాడు. కానీ అప్పుడు మొదలైంది ఏంటంటే పరీక్ష మొదలైంది. మన జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఆ మాట చదువు. 1 పేతురు 1:7. పేతురు 1:7. 1 పేతురు 1:7. అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షలకు నిచ్చినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. కాబట్టి విశ్వాసంలో పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు పారిపోవద్దు, పారిపోవాలి. కొన్నిసార్లు పారిపోయే పరిస్థితులు వస్తాయి. బైబిల్లో ఉంది, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. కొన్నిసార్లు మనం పారిపోవాలి, కొన్నిసార్లు మనం నిలబడితే అపవాది పారిపోతాడు. అయితే పారిపోవాలన్నప్పుడేమో మనం ఉంటాము, నిలబడ్డప్పుడేమో పారిపోతాం. అన్నాడు యోసేపు. పొతీఫర్ భార్య శోధించింది. ఉన్నాడా? పారిపోయాడు. పారిపోయాడు. పారిపోవాలనుకున్నప్పుడు పారిపోవాలి, నిలబడాల్సినప్పుడు నిలబడాలి. కానీ శోధనలు అనేవి, శ్రమలు అనేవి మన జీవితంలో అనివార్యం. ప్రతి క్రైస్తవుడు ఈ కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళాలి. యేసు ప్రభువారు మనకంటే ముందుగా ఈ మార్గంలో వెళ్ళాడు. ఆయన వెళ్ళకుండా, ఆయన శోధింపబడకుండా మనల్ని శోధింపలేదు. ఆయన కష్టాల గుండా వెళ్ళాడు, ముళ్ళ కిరీటం ధరించాడు. మరి మీకు తెలుసు, శిలువ దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానించాడు, దూషించాడు, శ్రమల పాలయ్యాడు. కానీ ఆయన బిడ్డలో ఉన్న మనం కూడా ఆయన అడుగుజాడులో నడవాలి. కాబట్టి ఎందుకు విశ్వాసులకు కష్టాలు కలుగుతాయి? ఎందుకు విశ్వాసులకే శ్రమలు వస్తాయి? అవిశ్వాసులకు ఎందుకు రావు? అవిశ్వాసులు సంతోషంగా, ఆనందంగా జీవిస్తే వాళ్ళకి ఏమీ తక్కువ లేదు, లోటు లేదు. మనకెందుకు ఇన్ని కష్టాలు, రోగాలు, బాధలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వస్తాయంటే కారణం ఏంటంటే, మరి క్రెడిట్ కార్డు ఏం చేస్తుందంటే, ముందు మీరు ఏం చేస్తారు? క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉందనుకోండి, క్రెడిట్ కార్డు ముందు ఖర్చు పెడతారు. ముందేమో ఇష్టానుసారంగా కొనుక్కుంటారు, బిల్స్ కష్టపడతారు. తర్వాత ఏం చేయాలి? అని కట్టాలి. సైతాన్ ఏం చేస్తారంటే, ముందు ఎంజాయ్ చేయండి, మీరేం కష్టపడాల్సిన పని లేదు, ఆనందించండి, సుఖపడండి అని చెప్తాడు. తర్వాత మీరు నరకానికి పోండి. నరకానికి పోమని చెప్పడు. నరకానికి పాపం వల్ల వచ్చే జీతం మరణం. ముందు సుఖపడమంటాడు, తర్వాత శ్రమల పాలు చేస్తాడు అపవాది, పాపం చేయించి. దేవుడు ఏమంటాడంటే, ముందుకు కష్టపడు, నువ్వు దేవుని కొరకు శ్రమపడు, నీటి కొరకు శ్రమపడు, తర్వాత నువ్వు పరలోక నిత్య జీవం, ఆనందం దేవుడు చెప్తాడు. కాబట్టి మరి గొప్ప శ్రమలు పొంది, బైబిల్లో ఉంది కదా, అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో మనం మహాశ్రమలు, అనేకమైన శ్రమ అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బైబిల్లో ఉంది. విశ్వాసులు శ్రమల గుండా వెళ్ళాల్సిందే, ఎవరికి కూడా మినహాయింపు లేదు. ఇక్కడ కూర్చున్న అందరికీ శ్రమలు వస్తాయి, ఇక ముందు కూడా వస్తాయి. అంటే ఎప్పుడు శ్రమలే వస్తాయా? అట్లా కాదు. ఇశ్రాయేలు దేశం ఎలాంటిదంటే, అది లోయలు, కొండలు గల దేశం. కొన్నిసార్లు కొండల వంటి ఉన్నతమైన స్థితి ఉంటుంది, మరి కొన్నిసార్లు గడాంధకారపు లోయలో కూడా సంచరించాలి కదా. పచ్చిక బయళ్ళు ఉంటాయి, పరుణ చేస్తాడు, శాంతికరమైన జలములు త్రాగిస్తాడు. ఇది ఆ వెంటనే మనం అనుభవం ఎట్లా ఉంటుందంటే, గాఢాంధకారపు లోయ. ఉదాహరణకి యేసు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు ఆయన నీటి ఒడ్డుకు వచ్చాడు. పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించినాను. గొప్ప అనుభవం. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు పావురంలో ఆయన దిగి వచ్చాడు. ఎంత గొప్ప అనుభవం అది. అయితే ఆ వెంటనే ఆయనకి ఏమయ్యాడంటే, అరణ్యానికి కొనుక్కోబడ్డాడు, శోధించబడ్డాడు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలో శ్రమలు, కష్టాలు వస్తాయి, మీరేమీ తొందరపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ రాయబడిన మాట మరి ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. చదువునమ్మా.
ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఈ శ్రమలు అనేవి అనివార్యంగా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిలబడాలి. ఈమె రూతు వాళ్ళ అత్త, ఏం పేరు ఆమె పేరు? నయోమి ఏం చేసిందంటే, కరువులో బెత్లెహేములో చాలా మంది బ్రతికే ఉన్నారు. ఆమె అనుకుంది ఈ దేశాన్ని విడిచిపెట్టిపోతే బెత్లెహేమును విడిచి మొయాబు దేశానికి వెళ్ళింది ఆమె కదా. బెత్లెహేములో చాలా మంది చచ్చిపోతారేమో, కరువు వస్తుందేమని భయపడింది. ఆయన వెళ్తే బెత్లెహేములో ఉన్న వారందరూ అలాగే ఉన్నారు, ఎవరికి ఏమీ కాలేదు. కానీ మొయాబు దేశంలో నయోమి యొక్క భర్త, నయోమి యొక్క కుమార్తె, కుమారులు. కాబట్టి దేవుని వల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఉంది. పారిపోకూడదు. కరువు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు పిరికి పందే వల్లే పారిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుల వాడు వచ్చాడు, పారిపోవద్దు, మొగం చాటు ఎదుర్కోవాలి. కష్టాలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, పారిపోవద్దు, ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి మనం కలిగి ఉండాలి. దేవుడు ఈయనని పిలిచాడు, అబ్రహాము స్వాస్థ్యంగా పిలిచాడు. అలాంటి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను దేశంలో ప్రవేశపెడితే ఈయన ఏం చేశాడు? రెండవది, ఆ కరువు భారంగా ఉంది. ఆయన ఏం చేశాడంటే బయటికి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. చూసారా ఎంత విచారం! ప్రభా, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నన్ను పోషిస్తావు, నువ్వు నా పోషకుడు, నువ్వు నా అక్కను తీరుస్తావు. చూడు ప్రభా, మేము ఎంతమంది ఉన్నాము, నీ మాటను బట్టే కదా మేము, మా భార్య పిల్లలు 318 మంది, దాసదాసులు ఇంతమంది, పశువులు మందలు ఇంతమంది మేము వచ్చాము. ఆయన కరువు ఉంది, మమ్మల్ని పోషించవా, మాకు సహాయం చేయవా ప్రభు అని దేవుని కోజాల్సి ఉండే, దేవుని బ్రతిమలాల్సి ఉండే కదా. ఏలి అలాగూ చేశాడు. ఏలియా ఏం చేశాడు? అరణ్యంలో దేవుడు పోషించాడు. తర్వాత సారెపత విధవరాలను దేవుడు కరువును పోషించాడు. కాకుల చేత 50 మైళ్ళ దూరం, అసలు కాకులు మాంసాన్ని ఎంత మోస్తాయో తెలుసా మీకు? ముక్కు చేత 1/2 కిలో అంత బరువును మోస్తాయి. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, సోమరోలో కరువు వచ్చినప్పుడు ఎక్కడ కూడా వర్షాధానం లేదు. ఆ మాంసం, ఆ రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా మీకు? అంటే చుట్టూ 50 మైళ్ళు కరువు ఉంది. దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తే 50 మైళ్ళు అవి ప్రయాణం చేసి రొట్టెలు, తర్వాత మాంసం ప్రతిదినం ఉదయం సాయంకాలం, ఈయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ సప్పర్, టైంకి వచ్చి ప్రార్థన, ఈయనకి ఏం పర్లేదు, ప్రార్థన చేసుకునేవాడు. ఆ వాగు, ఏం వాగది? కెరీతి వాగు దగ్గర నీళ్ళు తాగేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. అంత హ్యాపీ. అవే వచ్చేవి, ఇచ్చేవి, వెళ్ళిపోయాయి. దేవుడు అట్లా 3,5 సంవత్సరాలు ఆయన పోషించలేదా? 3 సంవత్సరాలు పోషించాడు. మరి ఎందుకు నయోమి అట్లా దేవుడి మీద ఆధారపడలేదు? ఎందుకు అబ్రహాం అట్లా దేవుడి మీద ఆధారపడలేదు? దేవుడు చెప్పాడు ఆదికాండం 17:1, నేను సర్వశక్తి గల దేవుడును. అదే 18:14 అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అటువంటి దేవుడు నేను పిలిస్తే ఈయనకేం పోయే కాలం, అనవసరంగా మరి హెబ్రోన్లో విడిచాడు, పలస్తీనా దేశాన్ని విడిచాడు. దేవుడు ఇచ్చిన కణాలను విడిచిపెట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరం. ఐగుప్తు అంటే ఏమిటి? ఐగుప్తు అంటే లోకం. ఇందాక మనం పాడబడ్డాం. ఐగుప్తు ఆశలు, ఐగుప్తు ఆకర్షణలు, ఐగుప్తు ధనము ఎంత చెడ్డది. అల్పకాలము. ఆ మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే మరి ఐగుప్తు ధనము చాలా చెడ్డది. ఐగుప్తులో ఆకర్షణలు ఉంటాయి, ఐగుప్తులో విజ్ఞానం ఉంటుంది, ఐగుప్తులో పాపం ఉంటుంది, ఐగుప్తులో నాగరికత ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. లోతుకు అప్పటిదాకా ఏమీ తెలియదు. లోతు ఐగుప్తు పోయాడు, మొత్తం పాడైపోయాడు. అర్థమైందండి? కాబట్టి ప్రమాదకరమైన స్థలాల్లోకి మనం వెళ్ళకూడదు. ఏదైతే మనకు సేఫ్టీనో అక్కడ ఉండాలి మనం. అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తం ఏమిటంటే అబ్రహాం ఎక్కడ ఉండాలి? ఆయన కనాన్లో ఉండాలి. కానీ కనాను విడిచి వెళ్ళకూడదు. దేవుని చిత్తానికి వెలుపల ఒక వ్యక్తి జీవిస్తే అతనికి నష్టమే, అతనికి అపాయమే కదా. కరువు ఉంది, చచ్చిపోతానని అనుకున్నాడు. కరువు సమస్య, ఇక్కడ కరువు సమస్యనే ఉంది. అక్కడ పోయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు ముందు మనం చూస్తాం.
కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసులు ధైర్యం కలిగి ఉండాలి, పారిపోకూడదు, పరిస్థితులను ఎదిరించాలి. కరువు వచ్చిన భయం ఏం కలిగినా సరే ఏం కాకుండా ధైర్యంగా ఉండాలి, ప్రభు మీద ఆధారపడాలి. మనం ప్రభు బిడ్డలం, ఆయన మన గురించి పట్టించుకుంటాడు. అర్థమైందండి? ఈయన తొందరపడి ప్రార్థన చేయాల్సిందే, విధేయత చూపించాల్సిందే, విశ్వాసం. మనం కూడా ఇట్లాగే చేస్తాం కొన్నిసార్లు. చిన్న చిన్న వాటికే అలుగుతాం, చిన్న చిన్న వాటికే మరి సమస్యలు తట్టుకోలేక పారిపోతాం. చాలామంది పొలాలు అమ్మారు. నాగిరెడ్డిగూడలో నేను సేవ చేసినప్పుడు వాళ్ళు నాతో చెప్పి బాధపడేవారు. ఏం చెప్పి అన్న, పరిస్థితులు బాగాలేవు, పొలాలు అమ్మేసాం. అప్పుడు ఎండ పొలం 50,000 ఎకరం, 1,00,000 ఎకరం అమ్మిన వాళ్ళు ఈరోజు ₹1,00,00,000 అవుతుంది కదా. ఆ రోజున అక్కర్లు అట్లా ఉంటుండేవి. తొందరపడద్దు. మన దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం, మనకిచ్చిన భూములు కానీ ఏది కూడా తొందరపడతా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు పోషకుడు. కింద మన పాడిన పాట, నా కొరకు అన్నీ చేశాను యేసు. ఆయన పోషిస్తాడు. అరణ్యంలో 5,000 మందిని పోషించలేదా? సాయపడ్డ విధవరాలను ఆయన పోషించలేదా? ఎందుకు పోషించడు? అయితే మనం పారిపోకూడదు, అధైర్యపడకూడదు, మరి పాపం చేయకూడదు, ఐగుప్తులోకి వెళ్ళకూడదు. మనం ఉండాల్సిన స్థలంలో ఉండాలి. ఏ ఏరియాలో మనం వీక్గా ఉన్నామో సైతం దెబ్బ కొడతాడు. బైబిల్లో ఉంది, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రవేశించదు. మత్తయి 26:41. శోధనలో ప్రవేశించకూడదు. కొన్ని ఏరియాస్ ఉంటాయి, మన బలహీనతలు ఉంటాయి. పేతురు ఆ రోజున అక్కడ కనుక కూర్చోకపోతే అతను శోధింపబడకపోయేవాడు. ఒక చిన్నది వచ్చి చెప్పింది, నువ్వు కూడా మనుషులు అంటే ఒక సైనికుడు కాదు, ఒక అధికారి కాదు, ఒక చిన్న పిల్ల, పని పిల్ల మీద ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఆయన నెలగాని శపించుకున్నాడు. ఎందుకు అట్లా జరిగింది? అక్కడ కూర్చోవటం వల్ల, అక్కడ నిలబెట్టడం వల్ల, దుష్టులో ఆలోచించబడ్డాడు. ఒక పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దేవరాత్రము ఆనందించి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువ ద్వారా నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలం చెట్టు వల్ల ఉండను. మరియు అతను చేసినంతయు ఏదైతే చేయకూడదో, ఎక్కడికైతే వెళ్ళకూడదు ఉండాలి. మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. అర్థమైందా? మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఎవరేమన్నా అనుకోని కాక, దేవుడు నాకు మందిరం ఇచ్చాడు. కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఇక్కడ బాగాలేదని చెప్పి ఇంకో దగ్గరికి కింగ్స్ టెంపుల్ అని, ఇంకా ఆ టెంపుల్, కలువరి టెంపుల్, అక్కడిక్కడ మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఇవన్నీ తిరుగుళ్ళు మంచిది కాదు. ఒకదానికి మనం స్టిక్ అవ్వాలి, కట్టుబడాలి. అబ్రహాము దేవుడు స్వాస్థ్యం ఇచ్చిన కనాన్ని విడిచి ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఎంత విచారం ఇది! అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, మనం ఇందాక కథ చెప్పుకున్నాం, రైతు మరి పారిపోయాడా? అక్కడే ఉన్నాడు, ప్రార్థన చేశాడు, విశ్వాసం ఉంచాడు. ఒక దినం దేవుడు కరుణించాడు, వర్షం వచ్చింది, కుటుంబం మరలా రెస్టరేషన్ జరిగింది. ఆ విధంగా మనం నిలబడితే దేవుడు మనది ఇస్తాడు. పారిపోతే మనం దిగజారిపోతాం. అర్థమైందండి? ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగటను. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుని దయచేసి. దీన్ని ఏమంటారంటే స్కీమింగ్ అంటారు. ఏమంటారు దీన్ని? స్కీమింగ్. కొన్నిసార్లు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన జీవితంలో అబద్ధం రాసిన అవసరం ఏముంది ఆయనకి? తన భార్యను పెట్టుకొని, షీ మే బి హాఫ్ సిస్టర్ కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన భార్యను పెట్టుకొని భార్యను చెప్తే వాళ్ళు పూర్వపు రాజులు ఏం చేస్తారంటే, ఒంటరి స్త్రీ ఆయన కనుక అయితే మాత్రం ఆమె తీసుకొని రాజులు పెళ్లి చేసుకుంటారు, ఇంకేదైనా చేస్తారు. కానీ మరొకరి భార్య అంటే జాగ్రత్తగా ఉంటారు. అబ్రహాముకు ఆ సంగతి తెలియదా? ఈమె నా భార్య అని చెప్పకుండా అబద్ధమాడాడు. అది చాలా తప్పిదం చేశాడు. అబద్ధములాడే పెదవులు యెహోవాకు ప్రేమలు. అది సామెతలు 12:22లో ఉంటుంది. యెహోవాకు అసహ్యమైన వేడికలవు కలలాలు నాడిక. అబద్ధాన్ని అసహించుకుంటాడు. ఈయన ఎందుకు అబద్ధమాడాడు? చెప్పండి. చంపుతారేమని చంపుతారా? అసలు అబ్రహాం ఎవరిని చంపుతారా?
దేవుడు ఆయన పిలిచింది చంపించడానిక? ఆ దేశాన్ని, ఊరు దేశాన్ని వదిలి, ఆ హారాను దేశాన్ని వదిలి మరి కనానికి వచ్చి, కనాన్ నుంచి ఐగుప్తుకు వెళ్ళి ఇన్ని చేస్తే దేవుడు ఆయన పిలిచింది చంపించడానిక? దేవుడు మళ్ళీ పాడు చేస్తాడా? లేదు, దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. అయితే ఏం చేశాడంటే అబద్ధం ఆడేది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే 10 ఆజ్ఞల్లో మీకు తెలుసా, మన బైబిల్ స్టడీ ఏంటో మీకు చెప్పగల ముందు ద సీరీస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ అబ్రహాం ఎదుర్కొన్న పరీక్షల గురించి దాదాపు 9 పరీక్షలు అబ్రహాం ఎదుర్కొన్నాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్క పరీక్ష గురించి మనం ఎదుర్కొంటాం. గత వారం వచ్చిన చెప్పండి, ఏ పరీక్ష అది? కుటుంబ పరీక్ష, ఫ్యామిలీ టెస్ట్. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నువ్వు వదిలిపెట్టి వచ్చేసి నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ తండ్రిని వచ్చి అన్నాడు. ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు. ఫ్యామిలీ టెస్ట్లో అబ్రహాం పాస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చింది ఫ్యామిలీ టెస్ట్. ఏంటిది? కరువనే పరీక్ష. ఈ కరువనే పరీక్షలో విశ్వాసమా, భయమా, ఫెయిత్ ఆర్ ఫియర్, ఏం చేయాలి? ఆయన భయపడి అబద్ధం ఆడటం మొదలుపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడకూడదు. మనం అనుకుంటాం అబద్ధమే కదా, నేను ఏమన్నా హత్య చేస్తున్నానా, వ్యభిచారం చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా? ఇదేం కాదు కదా, నేను చేసేది ఏంటిది? అబద్ధం ఎవరైనా ఆడతారు. కానీ మీకు తెలియని సంగతి ఏంటంటే, ఒక అబద్ధం 2 ప్రాణాలు తీసుకుంది. ఎవరు ప్రాణాలు? అన్నయ్య, సప్పిర. కేవలం అబద్ధమైనందుకే. దేవుడు నువ్వు పెద్ద పాపం చేసావా, చిన్న పాపం చేసావా అని చూడడు. బైబిల్లో పాపముల వల్ల వచ్చే జీతం మరణం కాదు. ఏమిటి? పాపం వల్ల వచ్చే జీతం. సిన్ ఇస్ అదొక యాక్ట్ అది, అంతే తప్ప దేవుడు అది పాపాన్ని నువ్వు చిన్న పాపం ఆడినా, పెద్ద పాపం చేసినా, పెద్ద పాపం చేసిన పెద్ద శిక్ష, చిన్న పాపం చేసిన చిన్న శిక్ష, అట్లా బైబిల్లో ఉండదు. పాపం చేసావా లేదా, నువ్వు పండు తినవునా నిశ్చయముగా, అంటే పండు తినవు అంటే పాపం చేస్తే చాలు. ఆయన పడుతున్నాడు, పాపం చేశాడు, అబద్ధం ఆడాడు. మన దేవుడు సత్యవంతుడు. మన దేవుడు ఎలాంటి వాడు? సత్యవంతుడు, యథార్థవంతుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. రెండవది యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన కూడా సత్యవంతుడు. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును, కుమారుడే సత్యవంతుడే. ఆయనలో అబద్ధం లేదు, యేసు ప్రభువులో కపటం లేదు. ఆయన సత్యానికి నిలబెట్టిన నిదర్శనం యేసు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సత్య స్వరూపి. ద స్పిరిట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యవంతుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి వాక్యం, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమును ప్రతిష్ఠించు. దై వర్డ్ ఇస్ ట్రూత్. మరి ఆ తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు, ఆయన వాక్యం సత్యం. మరి ఆయన పిల్లలు మనం ఎట్లా ఉండాలి? సత్యవంతులుగా ఉండాలా, అబద్ధాలు ఆడాలా? చూడండి ఆ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4:25 వచనం. 4:25. మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడతాడు. కోపపడు గాని పాపం చేయకుడి. చూసారా, మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలేదా? అర్థమైందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలము అబద్ధం ఆడడం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలంగా వాస్తవంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. మనం సత్యవంతుడు మన దేవుడు. లోకస్తుల వలె మనం జీవించం, అన్యాయస్తుల వలె అబద్ధం ఆడే వాళ్ళం, మోసం చేసే వాళ్ళం కాదు. మన పాపాలు వాటిని మనం చంపివేయాలి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, వీటిని ఇంకా విగ్రహారాధన, ఆపేక్షను చంపివేయాలి కదా. ఇవన్నీ కూడా మనం మానివేయాలి. అబద్ధం ఆడటం మానివేయాలి. ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబుట్లు వీటిని విసర్జించుడు అని బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలం ప్రత్యేకంగా ఉండాలి. అయితే అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రి ఆయన. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము ఎవరు అనుకుంటున్నావు? ఓ గెరారు రాజా, అబ్రహాం అంటే ఏమనుకున్నావు? అతను అబ్రహాం ఎవరు? అతను ప్రవక్త. బైబిల్లో ఆ మాటలు 20వ అధ్యాయంలో ఉంది. ఆయన ప్రవక్త, ఆయన కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పి దేవుడు అని చెప్పేసరికి భయపడ్డాడు ఆ రాజు.
గెరార్ రాజు భయపడిపోయాడు. ఆయన గురించి చెప్తారు, ఆయన మా మధ్యలో నువ్వు మహారాజు అయి ఉన్నావు. హేతు కుమారులు అంటారు, ఏమంటారు ఆయన పెట్టుకుని, అయ్యా అబ్రాహ్మ నువ్వు మా మధ్యలో మహారాజు. ఒక మహారాజు అయిన వాడు, ఒక ప్రవక్త అయిన వాడు, విశ్వాసులకు తండ్రి అయిన వాడు ఒక చిన్న అబద్ధమాడి తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. లోతు సొదొమలో సాక్ష్యాన్ని కోల్పోతే అబ్రహాము ఐగుప్తులో సాక్ష్యాన్ని కోల్పోయాడు. అంత పెద్దవాడు కాదు, సాక్ష్యం కోల్పోయాడు. ఇప్పుడు చెప్తాడా నా దేవుడు యథార్థవంతుడయ్యా? ఆ ఐగుప్తు రాజు ఆ ఫరో చెప్తాడా నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు సత్యవంతుడు? స్వార్థ చెప్తాడా? నీ దేవుడు సత్యవంతుడు అయితే నువ్వు చేసే పని ఏందయ్యా? ఏంటిది? ఎగతాళి చేస్తారు కదా మళ్ళా. మనం పాపం చేస్తూ మనలో నిజాయితీ లేకుండా, యథార్థత లేకుండా మోసం చేసుకుంటూ లోకం వల్ల గమనిస్తుంటుంది. వీళ్ళు చూడు చర్చికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, ఆరాధన చేశారు, వీళ్ళ మాటలు వీళ్ళ ప్రవర్తన చూడండి ఎంత హేళన చేస్తారు కదా. కాబట్టి సాక్ష్యం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక అబద్ధం అనుకోవచ్చు, చిన్న అబద్ధమే అది. కానీ మరి నేను యేసు ప్రభువుని ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఎవరైనా? పేతురు. ఆ పేతురుకు వచ్చిన కలంకం అది నేటికి అట్లాగే ఉంది కదా. కలంకం అనేది పోదు. ఇప్పుడు మనం గోడకు మేకులు కొడతాం. మేకులు కొడితే మేకులు తీసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది, కానీ మచ్చలు మాత్రం అట్లాగే ఉంటాయి. మన పాపపు డాగులు మచ్చలు అయిపోవు. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మ వీళ్ళు చంపుతారు, నన్ను చంపుతారు, దయచేసి నీవు నా సహోదరు అని చెప్పు. అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే ఆ రాజు ఏం చేశాడంటే ఒంటరి స్త్రీ అనుకొని తీసుకొని వెళ్ళి శారాతో ఇంకా పాపం చేయలేదు. ఒకవేళ శారాతో పాపం చేసింటే ఆదికాండం 3:15 ఒక వాగ్దానం ఉంది, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలిగేసాను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మరో మీద అనే వాగ్దానం. అది ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు. రిడీమర్ గురించిన మొట్టమొదటి వాగ్దానం బైబిల్లో, యేసుక్రీస్తు గురించిన వాగ్దానం బైబిల్లో మొట్టమొదటి ఎక్కడుంది? ఆదికాండం 3:15. అది ఎట్లా నెరవేర్చబడాలి? అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది ఇశ్రాయేలు, యూదా వంశం నుంచి దావీదు ద్వారా యేసుక్రీస్తు లోకరక్షకుడు రావాలి. యేసుక్రీస్తు ద్వారా లోకమంతా దీవించబడాలి. ఇది తండ్రి యొక్క ప్రణాళిక. ఇప్పుడు అబ్రహాము ఎవరిని కనాలి? ఇస్సాకుని కనాలి. ఒకవేళ ఆ రాత్రి అతను ఎవరు? ఫరో రాజు ఆమెతో పాపం చేస్తుంటే ఎంత పరిస్థితి అంటే ఆల్మోస్ట్ అబ్రహాం వాజ్ లాస్ట్. మరి హీ లాస్ట్ హిజ్ సారా అండ్ ఐజాక్. ఇస్సాకుని ఆయన కోల్పోయేవాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. అప్పుడు దేవుడు కనిపించుకున్నాడు. దేవుడు చెప్పాడు ఆ రాజుతో, చెప్పడం కాదు, దేవుడు ఆ యొక్క ఐగుప్తు ఆ ఫరో రాజుని ఆ మాటలు చదవండి, ఎన్ని వ్యాధులు కలుగజేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12 దొరికిందన్నమాట. మహావేదనల చేత ఎన్నో వచ్చినాయి, అది 18 కదా, 17. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించారు. నిజంగా ఎంత విచారం ఇది. కాబట్టి మరి ఈ యొక్క అబ్రహాము శారాను వాళ్ళు ఐగుప్తు రాజు ఫరో పాపం చేయలేదు, దేవుడు కనిపించుకున్నాడు. కొన్నిసార్లు దీన్ని ఏమంటారంటే దేవుణ్ణి శోధించటం. ఏమంటారు దీన్ని? దేవుణ్ణి బైబిల్లో యేసుప్రభు అంటాడు, 3 శోధనలో ఒక మాట యేసుప్రభు అన్నాడు, నీవు దేవుణ్ణి శోధించకూడదు. అబ్రహాము ఆయన ఈ దేశాన్ని ఆయన ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఆయన అక్కడికి వెళ్ళి, అంటే ఇప్పుడు ట్రబుల్ మేకరా పీస్ మేకర్? అబ్రహాం ట్రబుల్ మేకర్. మన పొరుగు వాళ్ళకి మనం ఎప్పుడు నష్టం చేయొద్దు, మన వల్ల వాళ్ళు బాధపడకూడదు. చూడండి ఏమిటి ఈయన కష్టాలు, ఎన్ని వేదనలు వచ్చాయి. ఎవరికి? ఐగుప్తు ఫరో రాజుకు. కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఫరోకు తప్ప అబ్రహాము తప్ప? అబ్రహాము తప్పే. ఫరో ఒకవేళ అబ్రహాము భార్య అంటే ఆమెను ముట్టుకోకపోయాడు, ఆమెను ధరించి చేసు, కానీ ఒంటరి అని అనుకున్నాడు కాబట్టి తీసుకుని వచ్చాడు. అదిగా. కాబట్టి మనం
ఎప్పుడైనా సరే విశ్వాసంగా మన ఇల్లు పొరుగు వారితో మనం సమాధానం కలిగి ఉండాలి. మన చర్చి వారితో మనం సమాధానం కలిగి ఉండాలి. ఇతరులకు ట్రబుల్స్ మనం ఇవ్వకూడదు. అర్థమైందండి? ఎక్కడుందన్నమాట? కొలస్సీ 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అమర దొరుకుతుందమ్మా. 4వ అధ్యాయం 5-6 వచనాలు. సమయం పోని యొక్క స్వల్ప సంఘమునకు వెళ్ళపట్టి వారు ఎలా చూసారా? ఎవరు ఎలా? సంఘమునకు వెళ్ళపడి వారు ఎలా? అవిశ్వాసులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అర్థమైందా? అందరూ మళ్ళీ గమనిస్తారు. మనం ఇతరులకు నష్టం చేయొద్దు. మన వల్ల ఎవరు నష్టపోవద్దు. మనం ఎవరికి గాయం చేయొద్దు. కొన్నిసార్లు మన మాటలు, సూటిపోటి మాటలు అవతల వ్యక్తులను గాయపరుస్తాయి కదా. కత్తి కంటే ఈ నాలుక బైబిల్లో ఉంది. నాలుక అగ్ని అని ఒక బైబిల్లో ఉంది. మీరు అడవిలో ఒక చిన్న నిప్పేయండి, అగ్ని అంతా కాలిపోద్ది. ఒక చిన్న మాట చాలు. కొంతమంది అంటారు ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతాం, కానీ మాట జీవితకాలం జ్ఞాపకం ఉంటుంది. ఇతరుల మాటల చేత మనం గాయపడతాం. మృదువైన మాట క్రోధమును చల్లాల్సిన, నొప్పించు మాట కోపములు రేపును. కాబట్టి మన కోపం చల్లార్చే వాళ్ళం ఉండాలి తప్ప మృదువుగా మాట్లాడాలి. ఇతరులతోని రఫ్గా ఉండకూడదు. విశ్వాసులు ఎప్పుడు కూడా సరే ఒక్కొక్కసారి డిసిప్లిన్ బట్టి కోపంగా ప్రవర్తించవచ్చు మరి, కానీ అదే మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడు మన కోపం ఎప్పటిదాకా ఉండాలి? సూర్యుడు తెగించారు అంతే. ఇక రేపు నుంచి మళ్ళీ మామూలే, ఒక్కరోజే. అట్లా మనం ఉండాలి తప్ప క్రోధాన్ని పెట్టుకొని, కోపాన్ని పెట్టుకొని సంఘం వెళ్ళిపోయిన వారి ఎలా. ఇంకా 6వ వచనంలో ఉంది, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వడనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూసారా? కాబట్టి మన సంభాషణ, మన భాష ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఇతరులను బాధ పెట్టకూడదు, గాయాలు చేయకూడదు. ఒకవేళ గాయాలు చేస్తే మనం ఏం చేయాలి? ఈ జైలర్ ఇంతకుముందు చెప్పాను కదా, చెరసాల నాయకుడు పౌలు శీలను బోండాలు బిగించి వాళ్ళని లోపలికి జైల్లో త్రోసివేశాడు. ఎప్పుడు? మారు మనసు పొందకూడదు. మారు మనసు పొందిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ గాయాలు, మారు మనసు పొందకుండా గాయాలు చేసినాడు. మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళ గాయాలు. ఇప్పుడు మనం గాయాలు చేసేవాళ్ళంగా ఉన్నామా? గాయాలు కట్టేవాళ్ళంగా ఉన్నామా? కట్టేవాళ్ళంగా ఉండాలి. మీరు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎవరు గాయపరచబడ్డారు వారిని వెళ్ళి క్షమాపణ తప్పులేదు. నన్ను క్షమించు, పొరపాటైంది, ఏమి లేదు కదా. మనుషుల అపరాధాలు మనకు క్షమించేలా పరలోక తండ్రి మన అపరాధాలను క్షమాపణ లేకుండా గర్వంగా ఉంటే దేవుడు మనకు క్షమించడు. అపవాది గర్విష్ఠుడు, యేసుప్రభువు వారు దీనుడు. మనం దీనులంగా ఉండాలి, ట్రబుల్ మేకర్గా ఉండకూడదు. అబ్రహాము చేసిన తప్పిదాన్ని బట్టి మరి ఫరో ఇంటి వారు వేదనల చేత బాధింపబడ్డారు. అప్పుడు దేవుడు ఆయన తెలియజేశాడు. ఎవరికి? అబ్రహాముకు. ఎవరికి? ఫరోకి. ఈ ఫరో తెల్లారి మళ్ళీ అబ్రహాము పిలిచాడు. ఇక ఈ కథ ఇప్పుడు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం ఎన్నో వచనం అది 18. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నా భార్య నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పుతివి? నేనామె నా భార్యగా చేసుకుందునేమో. అయితే నేను ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. నీ భార్య అంటున్నాడు. ఈయనేమో నా చెల్లెలని ఏం చెప్తే ఆయన నీ భార్య. ఎందుకు చేసావా ఈ పని? ఇది చాలదా? హౌ అబ్రహాం వాజ్ హ్యూమిలియేటెడ్. ఎంత విచారం! ఒక దైవజనుడు, ఒక భక్తుడు, విశ్వాసులకు తండ్రి, మహారాజు లాంటి వాడు, ప్రవక్త, 10 మందికి ప్రార్థన చేసేవాడు. అంతకన్నా అవమానం ఏముంది అంటే మన భాషలో చెప్పాడంటే, ఏ మనిషివా నువ్వు, పొద్దున్న లేస్తే బైబిల్ పడతావు, ప్రార్థనలు చేస్తావు, ఇదేనా నువ్వు చేసే పని అని అన్నారు అనుకుని ఎవరన్నా మనల్ని ఎంత అవమానం అది. ఇంకా ఆ మాట అంతకన్నా అవమానం లేదు. అబ్రహాం పట్టుకొని, ఏం పని చేసావు నువ్వు? ఇందుకోసం వచ్చినావు మా ఊరికి, నువ్వు మమ్మల్ని బాధపడదామని వచ్చినావా? ఇదేనా నువ్వు చేసిన పని? ఎంత అవమానం! అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపానికి వచ్చే ఫలితాలు అట్లా ఉంటాయి. తన సాక్ష్యాన్ని కోల్పోయాడు.
హీ లాస్ట్ హిస్ టెస్ట్ మనీ, హీ లాస్ట్ హిస్ క్యారెక్టర్. క్యారెక్టర్ డెవలప్ అవ్వాలంటే ఎట్లా డెవలప్ అవుతుంది? క్యారెక్టర్ డెవలప్ అవుతే ఎట్లా అవుతుంది? సత్యం, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. మన మాటలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, ప్రవర్తన, నడవడిక ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి. అబద్ధం ఆడేవాడు క్యారెక్టర్ ఉంటుందా? లేదు. క్యారెక్టర్ కోల్పోయాడు, సాక్ష్యం కోల్పోయాడు, అవమానించబడ్డాడు. ఇస్సాకును, శారాను కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాడు ఈయన ఇట్లా చేశాడా? ఇప్పుడు తండ్రి నా సహోదరి అని చెప్తే కుమారుడు ఏం చేశాడు? 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం. ఇప్పుడు ఆయన అది పని చేసిండు. తండ్రి ఏం చేస్తే కొడుకు 26వ అధ్యాయం ఎక్కడుందా మాట? దొరికిందా మీకు? ఎన్నో వచ్చినామమ్మా? 9వ వచనం. పిలిపించి ఈమె నీ భార్యే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితవని అడగగా ఈమె నా చెల్లెలైన మాట దొరకలేదమ్మా. ఎన్నో వచ్చినాం? ఇస్సాకు గెరారులో నివసించను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఈమె ఎవరిని ఉన్నప్పుడు అతడు ఈమె నా సహోదరాన్ని. ఇప్పుడు తండ్రి ట్రూ కాపీ. మక్కి అంటే మీకు తెలుసా? ఒకరు పేపరు ఎగ్జామ్ రాస్తారు, ఇద్దరు పరీక్ష రాస్తా ఉంటే వాడు ఈగను తెలితే ఈగను చంపాడు. చంపితే వినం చేసిండు అనుకోడు, వాడు ఈగను కూడా చంపాలేమో అనుకున్నాడు. అదొక బొమ్మ అంటించాలో అనుకున్నాడు. ఈయన కూడా ఏం చేశాడు? ఈగను చంపి అంటించాడు. మక్కి కదా. తండ్రుల పాపం కొన్నిసార్లు బైబిల్ ఉంది. తండ్రుల పాపం పిల్లలు మళ్ళీ తండ్రులు చూస్తారు. చాలామంది నేను చూశాను మా ఊరిలో. తండ్రులు తాగుబోతులు అయితే పిల్లలు ఏమైపోయారు? తాగుబోతులు. తండ్రులు చెడ్డవారైతే, మోసం చేసేవారైతే పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తన జాగ్రత్తగా గమనిస్తారు. మనం అబద్ధం వాళ్ళం అయితే వాళ్ళు కూడా అబద్ధం ఆడతారు. మనం మోసం చేసే వాళ్ళం అయితే అసలు మన క్యారెక్టర్ చెడ్డది, మనం పాడేది కాక వాళ్ళని కూడా పాడు చేస్తున్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఇవన్నీ అబ్రహాం చేసిన తప్పిదాలు. అర్థమైందా? చివరికి ఆయన అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం 20. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును ఎంతో ఈ ఐగుప్తులో ఉన్న డబ్బంతా కూడా ఆయనకి ఇచ్చాడు ఫరో. చూసారా? 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు వంటివి ఇవ్వబడిను. ఇవన్నీ అబ్రహాము తీసుకోకుండా ఉండాల్సిందే. ఇది ఐగుప్తు సొమ్ము. ఐగుప్తు ధనము కంటే మరి అన్న ఐగుప్తు ధనం ఎందుకు కదా? అన్యాయసి కాదు. రాజుకు బహుమానం ఇచ్చాడు, కానీ దేవుడి మీద ఆధారపడాల్సిందే. మరి దేవుడి మీద ఆధారపడకుండా మరి లోకం వైపు చూస్తే ఇహలోక మరి ఆ యొక్క ముళ్ళ పొదలో విత్తబడిన విత్తనం ఎట్లా అంచవేయబడింది? ధన సమృద్ధి అధికమైన విచారం. ధనము చెడ్డది కాదు, కానీ ధనాపేక్ష చెడ్డది. ఎట్లయినా సరే మేము డబ్బు సంపాదించాలి. ఏదో రకంగా నువ్వు న్యాయంగా యథార్థంగా ₹1,00,00,000 సంపాదించినా దేవుడు మెచ్చుతాడు. అన్యాయంగా ఒక ₹100 సంపాదించినా అది నీ మనసు బాధపడుతుంది. అక్రమంగా లంచాలు తీసుకొని మోసపూరితంగా మనం డబ్బులు సంపాదించకూడదు. అర్థమైందా? ఇతరులను మనం ఆశించకూడదు. కానీ ఇతను ఏం చేశాడంటే తీసుకున్నాడు. సరే, మొత్తానికి అతను పంపించేశాడు. ఏం చేశాడు? ఇతను మా దేశంలో ఇట్లాంటి వాడు ఉండొద్దు అన్నట్టు ఒక రకంగా. అది అర్థం అంతే కదా. ఈ దేశంలో ఇంత పాపిస్తాడు, మా కొట్లాటలు పెట్టి మాకు వేదాలు కలగ చేసినాడు, పంపించేశాడు. తిరిగి అబ్రహాం ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. అబ్రహాం తిరిగి ఎక్కడికి వచ్చాడు? 13వ అధ్యాయం 1వ వచనం. అమలు చదవడమ్మ. అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనకుండా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెవునకు, నెగెవ్ అంటే నెగెవ్ ఎక్కడ ఉంది? దాని పేరు కింద ఫుట్ నోట్లు ఎక్కడ ఉంది అంటే తిరిగి పలస్తీనా దేశానికి వచ్చాడు. అంటే తిరిగి మళ్ళా రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఏ పాపంలో పడ్డావో తిరిగి రావాలి.
ఒకవేళ తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి రాకపోయి ఉండమంటే, ఒకవేళ కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పటికి ఆకలి అవుతుంది, పందులు తినే పొట్టు కూడా లేదు, చినిగిపోయిన వస్త్రాలు, పట్టించుకునేవాడు లేడు, ఆకలి దాహంతో ఉన్నాడు, ఇంకా కొన్ని రోజులు అక్కడ అతను ఉంటుంటే ఏమైపోయాడు? చచ్చిపోయేవాడు. ఒకవేళ మోయాబు దేశంలో నయోమి అంత తిరిగి రాకపోతే రూతుకు అంత గొప్ప ఘనత వచ్చేదా? ఈ నయోమి అంతా దీవించబడేదా? తిరిగి రావాలి. బైబిల్లో ఉంది, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో, ఆ భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఆ తప్పిన కుమారుడు ప్రార్థన చేశాడు, తండ్రి పరలోకంలో విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది, నన్ను క్షమించు, నన్ను నీ కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకో. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఇక నువ్వు నా కూలి అని వింటున్నా, నువ్వు తప్పు చేశాను నిజం బిడ్డ, నేను నీకు క్షమించాను, నా కుమారుడవే అని చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. కాబట్టి మనం ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. పాపంలో కనుక ఉంటే, వెనకకు దిగజారితే దాన్ని కొనసాగకూడదు. పాపంలో అవమానం ఉంది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మనం ఎక్కడ పడిపోయామో మనకు తెలుసు. నోటి మాట వల్ల పడిపోయామా, చెడ్డ పనుల వల్ల పడిపోయామా, మోసంలో చిక్కిపోయామా, అబద్ధాల్లో ఉన్నామా, మన పరిస్థితి మనకు తెలుసు, మన దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, తిరిగి అబ్రాహాము ఏం చేశాడు? తిరిగి మరలా కనానుకు, ఫలస్తీనా దేశానికి వచ్చాడు. ఇంకా అతను ఏం చేశాడంటే బలిపీఠాన్ని కట్టాడు. చూడండి 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వెళ్ళాను. అతడు ప్రయాణం చేయించు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు 4వ వచనమా, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేయను, అక్కడ అబ్రాహాము యెహోవా నామమున, ఎంత గొప్ప సంగతి, బలిపీఠం కట్టాడు. మనకు బలిపీఠం ఉందా? మనం గమనించాలి. బలిపీఠం ఉందా? మనం బలిపీఠం కడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? పశ్చాత్తాపడుతున్నామా? లేదా తిరిగి అబ్రాహాము వల్లే మరి అబ్రహాము ఈ పరీక్షలో ఓడిపోయాడు. ఏ పరీక్షలో ఓడిపోయాడు? మొట్టమొదటి పరీక్షలో ఫ్యామిలీ టెస్ట్లో అతను గెలిచాడు. ఫ్యామిలీ టెస్ట్లో, కరువైన పరీక్షలో అతను ఓడిపోయాడు. మన జీవితంలో పరీక్షలో ఓడిపోతున్నామా? 10th క్లాస్లో ఓడిపోయినోడు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ 11th క్లాస్కి పోతాడా? మా ఊళ్ళో నాతో పాటు చదివిన వాళ్ళు 1983 సంగతి చెప్తున్నా. నేను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యా. ఒకడైతే 7 సార్లు, 8 సార్లు ఫెయిల్ అయ్యాడు. అంటే 8 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. నువ్వు ఎన్నిసార్లు ఆ పరీక్ష పాస్ అయ్యేంత వరకు కూడా ఇంకా పైకి వెళ్ళవు. అర్థమైందా? మరి పరీక్షలు అవనే మన జీవితంలో, వీఆర్ ఇన్ స్కూల్ ఆఫ్ ఫెయిత్ కదా. మన జీవితంలో పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలో మనం పాస్ అయితేనే మనకు మెప్పులు, ఇందాక మనం చదివాం కదా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, ఘనతకు కారణమగును. ఒకవేళ మన పరీక్షలో ఫెయిల్ అయితే ఏ మెప్పు లేదు, ఏ ఘనత లేదు, అగౌరవం, అవమానం, అన్యాయమే. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, జయించాలి, పాస్ అవ్వాలి కదా. పరీక్షలో పాస్ అయిన వాడే ఉద్యోగం ఉట్టుకుని ఇస్తారా? టెట్ పాస్ కావాలి, మరి ఇవన్నీ పాస్ కావాలి, ఎంతో కష్టపడాలి. కాబట్టి పరీక్షలు అనేవి అనివార్యం. దేవుని బిడ్డలంగా తిరిగి నువ్వు ఏ స్థితిలో పడ్డావు, ఆ మాట మీకు తెలుసు కదా. నువ్వు ఏ స్థితిలో పడుతావో ఆ మాట చదివి ముగించుకున్నావు. చదవండి ఆ మాట. ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం, 2:5. నువ్వు ఏ స్థితిలోనే పడుతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది మొదటి క్రియలను చేయను. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని వేళ నేను నీ వెతకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేతును. చూసారా? మారు మనస్సు పొందాలి. దేవుని వాక్యం చెబుతుంది, మనం మారు మనస్సు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత గొప్ప సంగతి. దేవుని బిడ్డలో మరి అబ్రహాము జీవితంలో ఆయన ఏ విధంగా నష్టపోయాడు, ఏ విధంగా ఆయన దీవించబడ్డాడో, ఎటువంటి ఆశీర్వాదాలు ఆయనకు వచ్చాయో ఆ తర్వాత చూసాం. దేవుని బిడ్డలంగా మన అబ్రహాము వల్లే నష్టపోయే వారంగా, పారిపోయే వారంగా ఉన్నామా? లేదు, పరీక్షలు గెలిచే వారంగా మనం ఉండాలి. ఏదైనా పొరపాటు చేస్తే
అబ్రాహాము వారు తప్పు చేస్తే క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నేను ఇది వెనుకకు దిగజారాను, పొరపాటు చేశాను, మాటలు తప్పిపోయాను, ప్రవర్తనలు తప్పిపోయాను, క్రియలు తప్పిపోయాను, పాపంలో పడిపోయాను, మోసంలో పడిపోయాను. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నీ బిడ్డ నా బలలో చేయవేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని చేశాను నేను. ప్రభువా, పడిపోయాను ఆయన, నీ రక్తంతో నన్ను కడగని పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి క్షమిస్తాడు, దేవుడు తిరిగి సమకూరుస్తాడు. ఆ విధంగా దేవుడు మళ్ళీ సిద్ధపరుస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక.